వాడి పదార్థాన్ని 28 కోట్ల రూపాయల టాబ్లెట్స్ దొరికినాయండి. అది కలిపితే ఇంక వాడు ఈ పిల్ల వాడి బానిస అయిపోయింది. అలా మనం లక్షల మంది ఆడపిల్లలను కోల్పోయాం. కేరళ 2 స్టోరీ చూసారా? సినిమా కేరళ 1 అందులో ఆదాశరం మంచి పిల్ల. ఆ సినిమాలో కూడా హిందువే. ఆ హాస్టల్లో ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ఈ అమ్మాయి కూర్చుంటారు. బాక్సులు ఓపెన్ చేసి ఇది తినబోతుంది. నేను ప్రేయర్ చేసుకుని తింటాను అంటారు. ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరు, ఒకళ్ళు ఒక ప్రేయర్, ఒకరు ప్రేయర్. ఈ పిల్ల ఏమంటుందంటే, ఈ ఆదర్శమ్మ, అవునా ఇలా చెయ్యాలా? మా అమ్మ నాకేం చెప్పలేదు, ఎక్కడా తినేయడమే, జంతువులాగా, పందిలాగా, ఒక్కలాగా. ఇందులో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. నిజం చెప్పండి, మేము చెయ్యకపోతే మళ్ళీ ఎడుతారు. నేను అడగను. జంతువులా తినే బ్యాచ్ ఎక్కువ కదా, ఓ మంత్రం చెప్పి తినే బ్యాచ్ చేయలేదుగా. ప్లేట్ పెడితే ఒకళ్ళు తినట్టు, పక్షులు తినట్టు తినేయడమే. మంత్రం చెప్పాలని సోయుద్దా ఎవరికైనా? చెప్పండి ఒకసారి. బ్రహ్మార్పణం కొద్ది తిరిగి చేశారుగా, అయినా సౌండ్ ధైర్యం. నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశా. బ్రహ్మార్పణం గడ్డి పెట్టు సౌండ్. బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఈ శ్లోకం చెప్పాలి, తినే ఉంది. ఇది చెప్పలేమా? నమస్కారం మొదలు పెట్టుకుని ఇంకా ఈజీగా ఉంది చెప్తాం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రావల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతీ. ఇది కూడా కష్టం కదా ఇది నేర్చుకునేకి. ఇంకా షార్ట్ టెస్ట్ మీద 2 చేతులు పైకి ఎత్తండి. 2 ఇలా పైకి, అదే ఎక్కండి స్టేజ్ దగ్గర. చేతులు పైకి ఎత్తరా? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. ఇప్పుడు నేను 1 2 3 అంటాను. హరే కృష్ణ అని మొదలుపెట్టి అందరూ చెప్పండి. హరే కృష్ణతో మొదలు పెట్టండి. ఓకేనా? సరేనా? 1 2 3. థ్యాంక్ యూ. కొంత ఆనందం. చెప్పారు, పిచ్చి పిచ్చిగా చెప్పలేదు, బాగా చెప్పారు. ఇంకా షార్ట్ మెథడ్ ఉంది, తినేముంది. మీరు ఆ ప్లేట్ వంక చూస్తూ ఆ ప్లేట్ పట్టుకుని చెప్పండి. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. మనం విష్ణువు సమర్పించి ఆహారం స్వీకరిస్తుంది. ఇందులో ఏదో ఒక పద్ధతిలో తినండి. అదే కుక్క తినండి, ప్లేట్ ఎక్కడని తినేయకండి. ఎందుకంటే మంత్రం మనుషులు మాత్రమే చెప్పగలరు, కుక్కల పక్షులు చెప్పలేవు. జీవితం మంత్రపూరితం కావాలి. బిస్మిల్లా అనకుండా ఎవరైనా ముస్లిం తింటాడా? ప్రేయర్ చేయకుండా క్రిస్టియన్ తింటాడా? వాళ్ళకి ఉండేది ఒక్క బుక్కు, వాళ్ళకి కానీ ఒక బుక్కు. ఆ బుక్ వల్ల ప్రపంచంలో కొత్త దేశాలు బోల్డ్ పుట్టి కోట్ల మంది భూమిలో కలిసిపోయారు. కోట్ల మంది చంపడ్డారు. మరి శ్రీ నారాయణ రెడ్డి గారు మాట చెప్పారు, అందరూ చెప్పండి. నా దేశం భగవద్గీత, నా దేశం మధ్య పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా. నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావు ఈ విషయాన్ని?
నువ్వు చదివితే కదా. ఇవాళ ఉదయం కూడా నేను ఇస్కాన్ సంస్థాపకుడు శ్రీల ప్రభుపాద వారు చెప్పినటువంటి 50-60 ఏళ్ల క్రితం వారు చెప్పిన ఇంగ్లీషు భగవద్గీత వింటూ రెడీ అయింది. మనకి వినే లక్షణం లేదు, తినే లక్షణం లేదు, కనే లక్షణం లేదు, హిందువుల దగ్గర కొనే లక్షణం లేదు. ఎవరు బాగు చేస్తాడండి? ఎవడు వచ్చి రక్షిస్తాడు? ఏం చెప్పాడు పెద్ద బామ్మది? స్పష్టంగా చెప్పాడు. తెలుసుగా పెద్ద బామ్మది రాజేశ్వరి గారు పెద్ద బామ్మది ఏం చెప్పాడు? దానిలో అసలు దాని వేరేందిరా తిరుపతి నాయకుడు పెద్ద బామ్మ దారులు సలాంలో ఉంటాడు కదా. ఏం చెప్పాడు? హమేషా మోడీ నై రహేంగే, హమేషా యోగి నై రహేంగే అని చెప్పాడు. వాళ్ళ కాన్ఫిడెంట్. ఒక పిల్ల తీవ్రవాది చెప్పాడు, ఈ అయోధ్య రామాలయం మేము వచ్చినాక పగలగొట్టేసాం. మనం ఒక్క గుడి వెనక్కి తెచ్చుకోవడానికి 500 వేలు, మన భోజ్యాలు వెనక్కి తెచ్చుకోవడానికి 700 వేలు. ఇదా మన బతుకుంది. ఏడబడితే ఆడ వేల కొద్ది మన దేవాలయాలు ఆక్రమించబడి మసీదుగా మార్చబడ్డాయి, దర్గాలుగా మార్చబడ్డాయి. మన హిందువులే మతం మార్చబడి ముస్లింస్ అయ్యారు, మన హిందువులే మతం మార్చబడి క్రైస్తవులు అయ్యారు. అందుకే మనం సాంగ్లో చెప్పాం. అందరూ చెప్పండి, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, బుర్ర వాడండి, బుద్ధి పెంచుకోండి, బలాన్ని పెంచుకోండి, ప్రతిజ్ఞాపూర్వకంగా జీవించండి, పిలికి గ్రహించండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు ఒక హిందువుగా సదా సర్వదా శతదా సహస్రదా పొందుటకై నిరంతరం ప్రయత్నించదను. భారత్ మాతాకి. కాబట్టి ఎదగండి, ప్లీజ్ ఎదగండి. ఎన్ని సోర్స్ దొరికితే అన్ని సోర్స్. ఎవరికైనా ఎమ్మెల్యే అవ్వాలనుందా, ఎంపీ అవ్వాలనుందా, సీఎం అవ్వాలనుందా, అవ్వడానికి ట్రై చేయండి. ఫెయిల్ అయినా పర్వాలేదు. మీరు కోటీశ్వరుడు, ప్రయత్నం చేయండి. నువ్వు ఏ ప్రయత్నం చేయవు, ఆ వారం ఈ వారం జరిగితే ఎట్లా అవుతుంది? అందుకని హిందువులకి ఇప్పుడు కావాల్సింది లెర్నింగ్, హిందువులకి ఇప్పుడు కావాల్సింది టర్నింగ్, హిందువులకి ఇప్పుడు కావాల్సింది లెర్నింగ్. ఈ 3 లేకపోతే వచ్చేది బర్నింగ్. బంగ్లాదేశ్ లో కాల్చారు కదా రితుదాసుని, అలాగే కాల్చబడుతుంది నీ శరీరం కూడా. కాబట్టి మాట్లాడదామవుద్దా, మాట్లాడదామవుద్దా? ఒక చిన్న పిల్లతో ఇది ముగిస్తాను. తల్లి రారా, ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు. అందరూ నమస్కారం మొదలు పెట్టిన భౌతిక శ్లోకం చెప్తాను.
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఏంటి దీని అర్థమైంది? మనకి తెలియదుగా, మనం చదవలేదుగా. ఈ భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం, 15th చాప్టర్ 7th శ్లోక. దీని అర్థం ఏంటంటే, మీరందరూ నా అంశలే, ప్రతి జీవి కృష్ణుడి అంశే, కృష్ణుడే అందరికీ తండ్రి. అది భగవద్గీతలో చెప్పబడింది. కానీ మనకి ఎప్పుడు తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. మనకి తెలియదు. కాబట్టి వాడు మన కొరకే వచ్చాను, వాడు మన కొరకే కాల్చను, వాడు మన కొరకే చచ్చను అంటుంది. నిజమేనా? వాడు ఏదో కాల్చాడు, వీడేదో కాలుస్తాడు. తర్వాత పాస్టర్ గారు వాడి పిల్లల దగ్గరికి కూడా ఏదో కాలుస్తాడు, మొత్తాన్ని మనతో మారుస్తాడు. జరిగింది. పిల్ల ఏం పేరు? తల్లి. ఏం చదువుతాం? తల్లి. మీ స్కూల్ పేరు? అమ్మా మంచి పిల్లలు. బొట్టు పెట్టుకున్నావు, వాచి కూడా పెట్టుకున్నావు, పేచి లేకుండా. మరి గాజులు ఇంట్లో ఉన్నాయా? ఎవరు వేసుకున్నారు? మీ నాయన వేసుకున్నా? మరి ఎవరు వేసుకున్నా? మీ తమ్ముడా? మరి ఎవరు వేసుకోవాలి గాజులు? మరి ఎందుకు వేసుకోలే? ఇప్పుడు ఈ పిల్లలు తప్ప మర్చిపోవడం. ఎందుకంటే దిక్మాన స్కూల్లో వేసుకోలేరు. అలా గాజులు వేసుకోవడం మర్చిపోతుంది, బొట్టు పెట్టుకోవడం మర్చిపోతుంది, తన ఆడపిల్లనే మర్చిపోతుంది, హిందువునే మర్చిపోతుంది. తర్వాత ఎక్కడో తేలుతుంది, ఆ శవం ఎక్కడో కాలుతుంది. తప్పెవరిది? हिंदुस्तान की शत्रु गिरफ्तानी नहीं, पाकिस्तानी नहीं, सिर्फ हिंदुस्तानी. మనం మారాలి. వారానికి ఒక్కరోజు మీరు మీ పిల్లలతో కూర్చోండి, భగవద్గీత తీయండి. మీకు అర్థం కాకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ చదవండి. చచ్చిపోతాము. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఎప్పుడు వస్తాడా రాడా? ఎప్పుడు వస్తాడు? ఫోన్ చేస్తాడా? మెసేజ్ పెడతాడా? వస్తాడు. అలా ఒకరి ఇంటికి వచ్చాడు. వీడు అడిగాడు, సార్ మా ఇంట్లోకి ఎందుకు వచ్చిండ్రు అన్నాడు. అరే ఇవాళ లిస్టు చూసా, ఫస్ట్ నీ పేరే ఉంది బిడ్డ, అందుకే వచ్చిన అన్నాడు. ఎవడు? సార్ అట్లానా? సార్ ఎట్లాగో వచ్చారు, మీరు కొంచెం మా ఇంట్లో బూస్ట్ తాగి అప్పుడు బయలుదేరదాం అన్నాడు. వాడు బూస్ట్ కలిపాడు, బూస్ట్ లో ఇక్కడ ఏమో కలిపాడు. ఏంటది? నిద్ర మాత్రం. ఎముడు తాగి మస్తు నిద్రపోయాడు. ఒక 5-6 తర్వాత లేచి, అబ్బా ఏమో నీవిచ్చిన పానీయము మాకు మైకము కమ్మినది, మాకు బర్లేకి తీరినది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యు అన్నాడు. సార్ ఏం సార్ అన్నాడు. ఏమీ లేదు, ఈ రోజు లిస్టు కింద నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఈ దరిద్రుడు ఎముడు పడుకున్నప్పుడు వాడి పేరు పైన కొట్టి కింద వేసింది. అదైనా కాంతో గేమ్స్ ఆడచ్చు, ఎముడితో గేమ్స్ ఆడకూడదు. శాంతి లేచిపోద్ది, ఇలా ఊసిపోద్ది. ఎముడు వస్తాడు, అప్పుడు కహానీ ఏం చెప్పలేము. అందుకని కారులో వచ్చేప్పుడు కూడా చెప్పే బాలరాజు గారితో సోనం గారు, జిందగీ నమ్మిలేగా దోబారా, మళ్ళీ రాదు, మళ్ళీ రాదు, మళ్ళీ పుడతామని గ్యారంటీ లేదు, ఇలాగే పుడతామని గ్యారంటీ లేదు, ఈ పుణ్య భూమిలో పుడతామని గ్యారంటీ లేదు. పుట్టినందుకు బాగా బతకండి, బాగా చావండి, దేశం కోసం, ధర్మం కోసం. మరణమవుతా స్క్రూ తీసి వేసుకోవాలి. ఫోటో తీయండి మా ఇద్దరికి. భారత్ మాతా की, भगवद गीता की, कुरुक्षेत्र धाम की,
నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. అందుకని పిల్లల్ని మీరు ఏమీ నేర్పకుండా స్కూల్ మాత్రమే పంపితే ఆ తర్వాత ఓయో రూమ్ లో తర్వాత ఎక్కడో ఎవరి దగ్గర ఎంతమంది దగ్గర అలా అలా జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఎర్నింగ్ విషయంలో బాగుండండి. అలాగే ఈ పిల్ల పక్కన ఇంకో పిల్ల ఉంది, ఇలా ఇంకో ప్రశ్న అడుగుతాను. అందరూ ఈ రోజులో 2 చేతులు పైకెత్తండి, చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ అమ్మాయి ఒక చేతికి వేసుకుందండి గాజు, చప్పట్లు కొట్టింది. అమ్మో 2 చేతికి కూడా వేసుకుందండి, చప్పట్లు గట్టి కొట్టండి. ఏం పేరు నీ పేరు? అమూల్యమైన అమూల్యం. మళ్ళీ కొట్టండి. అమ్ము, నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు నువ్వు తిందామని ప్లేట్ పెట్టుకున్నావు, ప్లేట్లో ఫుడ్ పెట్టారు, నువ్వు తిందాము కదా ఇప్పుడే స్వామి చెప్పిండు అని చెప్పి కళ్ళు మూసుకుని నువ్వేదో మంత్రం చెప్తున్నావు, శ్రీ విష్ణు హరే కృష్ణ అని. నువ్వు కళ్ళు తెరిచి చీపెట్టి అన్నం పప్పు కలుపుకుందాం అనుకునే లోపల ఎవరో ఒక రత్వగాడు వచ్చి అని చూశాడు. తింటావా? గట్టిగా చెప్పు. ఎందుకు తినద్దు? గట్టిగా అంటే ఉమ్మేస్తే తినకూడదు, అంతే కదా? కన్ఫర్మ్ కదా? ఏమండి విన్నారు కదా? అంటే పిల్లలకి బుర్ర పని చేస్తుంది కదా. మరి మీకు भैया एक शवरमा दे दो, भैया पानी पूरी दे दो, आपका पानी का साथ, आपका उत्साह का साथ. నువ్వు భయ్యా అని వాడి దగ్గర తిన్నప్పుడల్లా వాడి బియ్య నీ నోట్లోకి వెళ్ళింది గుర్తుపెట్టుకోరా కుయ్యా, ఎందుకంటే తెలుగులో ఎవరు చెప్పాడు. ఆ మధ్య పానీపూరిలో ఉప్పు తక్కువైంది బెంగళూరులో, వేడివేడిగా వాడి పానీ కనిపించింది. మెదక్లో మొన్నే లస్సీలో పెరిగాడు. వాడి దగ్గర తింటే నువ్వు హిందువు కాదు. అయితే అన్నంలో ఉమ్మేయకూడదా? ఎందుకు వేయకూడదు? కాదు కొంచెమే కదా, ఇంత ఉమ్మేసి ఏమైంది? తప్ప అన్నంలో ఉమ్మేయకూడదు. ఇప్పుడు ఇది పోయిందా? అలా పోసే వాళ్ళ దగ్గర తినచ్చా? అలా ఉమ్మేసే వాళ్ళ దగ్గర కొనచ్చా? వాళ్ళ భయ్య అనొచ్చా? బిడ్డకి పని చేస్తున్నది బొర్రా, 60 వచ్చినాయి, సిగ్గు లేదు, దిమాకులు లేవు, సోయి లేదు. వాడి దగ్గరికి వెళ్ళి తింటావు, వాడిని భయ్య అంటావు, వాడిని అమ్ముతావు, వాడిని నమ్ముతావు. నిన్న జర్మనీలో ఫ్రాన్స్ లోను 3 ఏళ్ల పిల్లని 10 ఎత్తుకుపోతున్నాడు, వాడికి చచ్చిపోయాడు కూడా. 3 ఏళ్ల పిల్ల, అక్కడ 3 వస్తే 3 ఏళ్ల పిల్ల 33, 63, 73 లేదు. కుక్కైనా అక్కైనా చెక్కైనా కారు బొక్కైనా బొక్కుంటే అనుకునేటువంటి కుక్కల జాతి. నువ్వు వాడి భయ్య అంటావు. అన్నింట్లో అమ్మని చూసే మనం ఎక్కడ, అమ్మలో కూడా అదే చూసేవాడు ఎక్కడ? ఏమన్నా అర్థమవుతుందా? చిన్న బిడ్డకి అర్థమైంది. అందరూ చెప్పండి, చేయన పెట్టండి, ప్రతిజ్ఞ చేయండి. నువ్వు కూడా ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. మీరు ఇంకోటి యాడ్ చేసుకోండి, ఇందులో పెళ్ళైన వాళ్ళు హిందువులే కంటాను అంతే. భారత్ మాతాకి ధన్యవాదాలు.
మీ అందరూ కూడా ఒక మంత్రం చెప్పి వెళ్దాం. మీ అందరికి మనిషికి ఒక కార్డు ఇవ్వబడుతుంది. మంత్రం జపం చేయండి. అప్పు అమూల్య చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేరా ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. చెప్పండి. మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. ఇప్పుడు అన్నంలో పోతారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను తెలుసు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. స్వస్తి. ధన్యవాదాలు.